ఆధ్యాత్మికంగా చూసినప్పుడు అది ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం. ఎందుకంటే ప్రయాగ అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా నిలయమైనటువంటి ప్రదేశం అది. అశ్వత్థ వటవృక్షం రూపంలో అక్షయ వటము అంటారు, ఇప్పటికీ కూడా కనిపిస్తుంది. యుగాంతం జరిగినా కల్పాంతం జరిగినప్పటికీ కూడా ఆ వటవృక్షానికి నాశనము అనేటువంటిది ఉంటుంది. అప్పటిదాకా ఉంటుందట ఆ వటవృక్షం. విదేశీయులు దాడి చేసి ఆ అక్షయ వటాన్ని నాశనం చేయడం కోసం ప్రయత్నం చేసినా తిరిగి అది మొలకెత్తుతోనే అంకురిస్తూనే అది సజీవంగా ఉన్నది. అటువంటి వటవృక్షము ఈశ్వర రూపంగా భావింపబడుతుంది. ప్రతిష్టాన రూపంలో అక్కడ బ్రహ్మదేవుడు ఉంటాడు. అలాగే రాధావేణి రూపంలో, వేణి మాధవ రూపంలో విష్ణువు నివాసం ఉండేటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం. అలాంటి ఆ ప్రదేశంలోకి భిన్న భిన్న ప్రదేశాల నుంచి వచ్చేటువంటి భక్త బృందము వాళ్ళందరూ కూడా అక్కడ చేరి పరస్పరమైనటువంటి భావ వినిమయం చేసుకోవటం, కలిసిమెలిసి జీవిస్తూ అక్కడ పవిత్రమైనటువంటి నదిలో స్నానం చేస్తూ ఉండటము, సౌభ్రాతృత్వాన్ని, సోదర భావాన్ని, సోదరీ భావాన్ని, అలాగే మాతృత్వ భావాన్ని పెంపొందించేటువంటి ఒక విశిష్టమైనటువంటి లక్షణం అందులో మనకి కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, శాస్త్రీయంగా మనం ఆలోచించినప్పుడు మానవ శరీరము విద్యుత్ కేంద్రం. ఎప్పుడు విద్యుత్తు విసర్జన కావాలో, ఎంత నిష్పత్తిలో విసర్జన కావాలో అంత నిష్పత్తిలో విసర్జన కాకపోతే మానవుడికి అనేకమైనటువంటి రోగాలు సంక్రమించేటువంటి అవకాశం ఉంటాయి. నదీ స్నానం చేసినప్పుడు, ముఖ్యంగా విశిష్టమైనటువంటి పర్వదినాలలో స్నానం చేసినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటివిటీ అనేటువంటిది ఆ శరీరంలో ఉన్నటువంటి విద్యుత్తుని ఎంతగా విసర్జింప చేయాలో అంతగా విసర్జింప చేస్తుంది. కాబట్టి అనాది కాలం నుంచి భారతీయ జీవనంలో ఎలక్ట్రిక్ మ్యాగ్నెటివిటీ అనేటువంటి ఒక పద్ధతిని, విద్యుత్ విసర్జనం జరగటం కోసం అని చెప్పి నదీ స్నానము, తర్వాత చెరువులోకి వెళ్ళి స్నానం చేయటం, తటాక స్నానము, ఇది కాకపోతే వాపీ స్నానం, బావిలలో స్నానం చేయటము, ఇలాంటి ఒక జీవన పద్ధతిని ప్రవేశపెట్టారు. కుంభమేళా సందర్భంగా మనస్సులను కూడా శుద్ధి చేసుకునేటువంటి కామ క్రోధస్తథా లోభ, కామము, క్రోధము, లోభము ఇలాంటి దుర్గుణాలు, ఈర్ష్య, అసూయ అనేటువంటి దుర్గుణాలను విడిచిపెట్టి రోగ నాశనాన్ని కలిగించుకుని అంతఃశుద్ధిని పెంపొందించుకోవడానికి ఒక పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళాం. మన ఆలోచన, మన భావన, మన హృదయము ఇవన్నీ కూడా నిర్మలంగా ఉండాలి. మనం చేసేటువంటి పనులు కూడా నిర్మలము, స్వచ్ఛము, లోక కళ్యాణకారకము, సమాజ హితమై ఉండాలి అనేటువంటి ఒక అంతఃశుద్ధిని కలిగించడానికి ఈ కుంభమేళాలు ఎక్కువగా దోహదపడుతూ ఉంటాయి.